ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చింతకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొన్ని చింతకాయలు, ఉప్పు. ముందుగా అయితే పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక ప్యాన్లో అయితే స్టవ్ మీద ఆయిల్ వేసి బాగా వేడెక్కనివ్వాలి. ఈ పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేగుతున్నప్పుడు అవి పగిలి కళ్ళల్లో భయపడే ప్రమాదం అయితే ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని చింతకాయలను ఒక పాత్రలో అయితే వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు అంతలోనే బాగా మగ్గడం అయితే జరిగింది, చూడొచ్చు. ఈ విధంగా బాగా వేడైన తర్వాత వీటిని అయితే పక్కకు తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత హీట్లు అయితే వేడెక్కుతున్నాయో. ఈ రకంగా అనేది అన్ని ఉల్లిపాయలు వేడెక్కాలి. వీటన్నిటిని తిప్పుకుంటూ ఉంటే తొందరగా అయితే వేడెక్కుతాయి. చూడండి, ఈ విధంగా అయితే అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. తర్వాత రోటిలో ఉప్పు, అలాగే మనం వేడి చేసుకున్న నూనెలో వేయించిన మిరపకాయలను అయితే వేసుకొని మెత్తగా దంచుకోవాల్సి ఉంటుంది. చూడండి ఏ విధంగా అయితే దంచాలో ఈ విధంగా అయితే మెత్తగా దంచుకోవాల్సి ఉంటుంది. మాకైతే రోల్ అనేది ఉంది కాబట్టి ఇలా దంచుకోవడం జరుగుతుంది. మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు, కాకపోతే మరీ మెత్తగా అయితే తిప్పుకోకుండా ఉండాలి, లేదంటే పేస్ట్ రూపంలో అయిపోతుంది. తర్వాత ఉడికిన చింతకాయలను అయితే ఇందులో వేసుకోవాలి. ఈ చింతకాయలు కొంచెం లేతగా ఉన్నాయి కాబట్టి దీనిపైన ఉన్న తొక్క అయితే తీయలేదు. కొన్ని ముదిరిన కాయలు అయితే తొక్క అనేది మందంగా ఉండడం వల్ల కొంచెం గట్టిగా ఉంటుంది. అవి అనేది మనం తినేటప్పుడు ఇబ్బంది ఉంటుంది కాబట్టి తీసేసుకోవాలి. ఇవి లేతకాయలు కాబట్టి ఇవి తీయడం లేదు. దీంట్లో పీచు కూడా తక్కువ ఉంది, ఎక్కడో ఒక చోట మాత్రమే ఉంది, ఎక్కువ అనేది లేదు. అందుకే ఇలాగే దంచుతున్నాం. మరీ మెత్తగా కాకుండా కొంచెం చింతకాయ అనేది కొంచెం కనబడేటట్టు దంచుకుంటే బాగుంటుంది. ఈ విధంగా అయితే దంచుకోవాలి. తర్వాత మనం ఏవైతే ఉల్లిపాయలు నూనెలో వేయించామో ఆ ఉల్లిపాయలను అయితే ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎప్పుడైనా కానీ ఎక్కువ మెత్తగా అయితే దంచకుండా చూసుకోవాలా, ఎందుకంటే మెత్తగా అయిపోతే టేస్ట్ అనేది అంతగా మనకు కనబడదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత కంప్లీట్ అయిన తర్వాత వీటిని అయితే మనం సపరేట్ బౌల్లో అయితే పక్కకు తీసుకోవాలి. చూడండి ఏ విధంగా అయితే తీస్తుందో మా అమ్మ. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ దగ్గరలో చింతకాయలు ఉంటే. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది.